వీళ్ళ జోలికినక అన్యాయంగా ఎవరైనా సరే వస్తే వీరికి వివాహం జరిగిన తర్వాత విపరీతంగా కలిసి వస్తుంది. వీళ్ళకు ఉన్నటువంటి అదృష్టాన్ని మిస్ చేసుకోవద్దని నేను చెప్తున్నాను. చూడటానికి దైవికంగా నెమ్మదస్తులుగా తలకాయించుకొని వెళ్ళేవాళ్ళలాగా కనిపిస్తుంటారు, కానీ వీళ్ళకి సెకండ్ థాట్స్ ఉండవండి. వేరే వాళ్ళ ఆలోచనలు కూడా వినరు వీళ్ళు. 10th డిజిట్లో కనుక 9 కనుక వచ్చిందనుకోండి మొబైల్ నెంబర్లో. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హరిహరన్, న్యూమరాలజీ ఎక్స్పర్ట్ని. పోతే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు 9వ సిరీస్, 9వ జన్మ సంఖ్యగా పుట్టినటువంటి వాళ్ళు, అంటే ఏ సిరీస్ అనగానే 9 రావాలి టోటల్. వాళ్ళ గురించి కొన్ని వివరాలు తెలియజేస్తాను నేను, కొన్ని విషయాలు. 9 అంటే కుజగ్రహం అండి, భూమిపుత్రుడు. ఫ్రెండ్స్, ఈ నంబర్లో జన్మించి 1 డెస్టినీ నెంబర్ కనుకైతే 80% లక్ ఉంటుంది. మంచి అదృష్టవంతులు అని చెప్పొచ్చు. పరిపూర్ణమైనటువంటి జీవితం వీరి సొంతం. అదృష్టవంతమైనటువంటి జీవితం వీరి సొంతం. విలాసవంతమైనటువంటి జీవితం వీరి సొంతం అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. అట్లానే ఈ 9 అంటే సైనికుడు, రక్షకుడు. ఇక్కడ డెస్టినీ నెంబర్ 1 వచ్చినప్పటికీ రాజు. ఈ రాజు ఏంటంటే ఈ నెంబర్లో జన్మించినటువంటి వాళ్ళ యొక్క ముందు జీవితంలో ఉన్నటువంటి మార్గం మొత్తాన్ని క్లియర్ చేస్తాడు, అంటే వెలుగును చూపిస్తూ ఉంటాడు. ఈ 9 సైనికుడు అంటే రక్షణ. సో అందువల్ల ఏంటంటే ఈ డెస్టినీ నెంబర్తో కలిపి పుట్టినటువంటి వాళ్ళు మంచి అదృష్టవంతులు అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చండి. సో ఫ్రెండ్స్, వీళ్ళకి ఈ నెంబర్లో జన్మించినటువంటి వాళ్ళకి 2వ పాయింట్, వీళ్ళకి చూడటానికి దైవికంగా నెమ్మదస్తులుగా తలకాయించుకొని వెళ్ళేవాళ్ళలాగా కనిపిస్తుంటారు, కానీ వీళ్ళకి కోపం ముక్కు మీదనే ఉంటుందండి, విపరీతమైన కోపం. వీళ్ళ జోలికినక అన్యాయంగా ఎవరైనా సరే వస్తే ఇక వాళ్ళని భరించలేమండి మనం, అంత కోపం ఉంటుంది. కుజభగవానుడు కదండి, వదిలిపెట్టడండి. విపరీతంగా అవతలని శిక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లానే ఫ్రెండ్స్, చాలా పవర్ఫుల్ నెంబర్ ఇది, చాలా పవర్ఫుల్ అండి. ఎలా అంటే ఈ నంబర్లో జన్మించినటువంటి వాళ్ళల్లో కొంతమంది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద కర్మాగారాలకి, అంటే ప్రొడక్షన్కి సంబంధించినటువంటి తయారు చేసి అమ్మేటువంటి రంగాలు, ప్రొడక్షన్ క్రియేటివిటీకి సంబంధించినటువంటి ఏదైనా సరే విపరీతంగా రాణిస్తారండి. పెద్ద పెద్ద కర్మాగారాలకి అధినేతలు వీళ్ళుగానే ఉంటారు. సో చాలా పవర్ఫుల్ నెంబర్ ఫ్రెండ్స్. ఇది చాలా గొప్ప నెంబరు, చాలా మంచి నెంబర్ అని కూడా చెప్పాలి. ఈ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. దైవికమైనటువంటి నెంబర్ ఈ నెంబర్ కూడా, దేవదూత నెంబర్ అని చెప్పుకోవచ్చు మనం. అలానే ఫ్రెండ్స్, ఈ నెంబర్లో ఆడవారు కనుక జన్మించే పని అయితే మొదట్లో, అంటే వివాహానికి ముందుగా వాళ్ళు సెటిల్మెంట్ ప్రాపర్గా రాకపోయినా, అంటే జరగనట్టుగా ఇట్లా రాకపోయినా, అంటే కుటుంబ సభ్యులు వాళ్ళ పేరెంట్స్ కనుక ధనికులు కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యుండి రాకపోతే వీరికి వివాహం జరిగిన తర్వాత విపరీతంగా కలిసి వస్తుంది వీళ్ళకి. అయితే వీరు చేసుకోబోయేటువంటి వ్యక్తి మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి మగవారైనా సరే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అయితే ఏమిటంటే వీళ్ళ జన్మ సంఖ్యకి 9 సిరీస్కి సరిపడా అవతల వ్యక్తి యొక్క భర్త నెంబర్ ఉండాలి. అప్పుడు మాత్రమే వీళ్ళకి విపరీతంగా కలిసి వస్తుంది. బాగా సంపాదన పరులు అవుతారు, బాగా రాణిస్తారు ఫ్రెండ్స్. వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. ఈ జన్మ సంఖ్య చాలా డేర్ అండ్ డాషింగ్ నెంబర్ కాబట్టి వీళ్ళు ఇంకో లక్షణం ఉంటుంది ఫ్రెండ్స్. ఏదన్నా విషయం మీద నిర్ణయం తీసుకోవాల్సి వస్తే డేరింగ్ అండ్ డాషింగ్ ఇకంతే, ఇమ్మీడియట్గా నిర్ణయం తీసేసుకుంటారు. వీళ్ళకి సెకండ్ థాట్స్ ఉండవండి, వేరే వాళ్ళ ఆలోచనలు కూడా వినరు. వీళ్ళు వెంటనే నిర్ణయం తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అలానే ఈ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళు ఒక కర్మగారాలు ఇవేనా కాదండి, రక్షణ రంగంలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు, జడ్జెస్గా రాణిస్తారు. అంటే ఈ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళకి మాత్రమే గోల్డ్ మెడల్స్ వస్తాయండి, అంత పవర్ఫుల్ నెంబర్ ఇది. మిగతా వాళ్ళకి ప్రశంసా పత్రాలు ఇట్లాంటివి వస్తాయో కానీ వేరే నెంబర్లో పుట్టిన వాళ్ళకి, ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి మాత్రం కేవలం గోల్డ్ మెడల్స్ వస్తాయి. వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జడ్జి అనుకోండి,
జడ్జి గారు కనుక అయితే ఆయన ఇచ్చేటువంటి తీర్పు జడ్జిమెంట్లో ఈ తీర్పు ఇస్తే నాకేమవుతుందో, నా కుటుంబ సభ్యులకి ఏమవుతుందో అనేటువంటి ఆలోచనలు వీళ్ళకు ఉండవు. ఆ స్టెప్ తీసేసుకుంటారు. సో ఏంటంటే అంత స్ట్రిక్ట్గా ఉండేటువంటి నెంబర్ ఇది. రక్షణ రంగం కానీ బిఎస్ఎఫ్ కానివ్వండి, ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. అలానే పెద్ద పెద్ద రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఏంటంటే వాళ్ళు గొప్ప గొప్ప రంగాల్లో అధినేతలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఏదైనా ప్రొడక్షన్ గురించి కనుక నిర్ణయం తీసుకుంటే ఎవరి మాట వినరు వీళ్ళు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అలానే ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని డెస్టినీ నెంబర్ల గురించి నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ నెంబరు చాలా పవర్ఫుల్ నెంబరు, దైవికమైనటువంటి నెంబరు. భూమిపుత్రులు అంటే ఫ్రెండ్స్ ఈ నెంబర్లో జన్మించినటువంటి వాళ్ళల్లో కనీసం ఇల్లు ఖచ్చితంగా ఉంటుందండి. ఎంత పేదవాడైనా చిన్న కొంచెం స్థలం కానీ ఇల్లు కానీ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే భూమిపుత్రుడు కదా, భూమాత భూదేవి ఖచ్చితంగా వీళ్ళకి గృహాన్ని అనుగ్రహిస్తుంది, లేదా భూములు స్థలాలు ఇట్లా ఖచ్చితంగా ఉంటాయండి. అలానే ఫ్రెండ్స్ వీటిలో ఈ 9 సిరీస్లో జన్మించి 7 జన్మ సంఖ్యగా పుట్టినటువంటి వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తానండి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆన్లైన్ వ్యాపారాలు మాత్రమే వీళ్ళకి కలిసి వస్తాయండి. ఆన్లైన్ వ్యాపారం ఏదైనా సరే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలానే జ్యోతిష్య శాస్త్రం, న్యూమరాలజీ ఇట్లాంటివి కూడా బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి జీవితం మొత్తంలో 20% లక్కే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా పేరు కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది, అట్లానే మొబైల్ నెంబర్ కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళకి సరిపడా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సరిపడా లక్కీ నెంబర్స్కు ఏది ఉన్నాయో దాని ప్రకారం నేమ్ని కరెక్ట్ చేసుకొని సరైనటువంటి రెమెడీ ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి అదృష్టాన్ని మిస్ చేసుకోవద్దని నేను చెప్తున్నాను. ఇప్పుడు 9 జన్మ సంఖ్య 7 డెస్టినీ నెంబర్ అయి ఉంటే 20% లక్ మాత్రమే జీవితం మొత్తం ఉంటుంది కదా, ఇంకా మాకెందుకు ఏ రెమెడీ చేస్తే ఏమొస్తుంది బెనిఫిట్స్ కాదండి. ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రం కానీ, న్యూమరాలజీ కానీ, ఆన్లైన్ వ్యాపారాలు కానీ అద్భుతంగా కలిసి వస్తాయి వీళ్ళకి. వీళ్ళ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ లేకపోయినా, గృహంలో వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నా, కుటుంబంలో సమస్యలున్నా, వీళ్ళకి ఏంటంటే ఈ పేరు ప్రతిష్టలు కోల్పోతారు, ఆర్థికంగా కోల్పోతారు, చేసేటువంటి వృత్తిలో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ 9/9లో జన్మించినటువంటి వాళ్ళకి కూడా జీవితం మొత్తంలో 20% అదృష్టం మాత్రమే వీళ్ళకి ఉంటుంది. అయితే వీళ్ళకి ఆ 7 వాళ్ళకి తేడా ఏమిటంటే అండి, ఈ డెస్టినీ నెంబర్ 9 జన్మ ఉన్నవాళ్ళు వీళ్ళకి ఆస్తి అంతస్తులు విపరీతంగా ఉంటాయి, పెద్దల నుంచి సంక్రమించినవి బాగా ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ఏంటంటే వీళ్ళతో త్వరగా ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు, ఒకళ్ళు చేసినా నిలబడరు. ఎందుకంటే వీళ్ళకి ఈ కోపం ముక్కు మీదనే ఉంటుంది, విపరీతమైనటువంటి కోపం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఫ్రెండ్స్ తక్కువగా ఉంటుంటారు. వీళ్ళకి ఫ్రెండ్స్ ఏంటంటే ఆటోమేటిక్గా వీటితో ఎందుకు లేరు అంటే ఈ బజార్లో ఇతను వస్తూ ఉంటాయి, వీళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే ఈయన చూసి ఆ బజార్ చివర అటు పక్క వెళ్ళిపోతూ ఉంటారు. సో ఏంటంటే ఆ టైప్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇది కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కనుక మీరు సరైనటువంటి రెమెడీ చేసుకోగలిగితే మీ లక్కీ నెంబర్స్ ఏవో చూసుకొని, లక్కీ నెంబర్స్ తగ్గట్టుగా మీ పేరు ఇవన్నీ మార్చుకొని, వాస్తు ఇదంతా చూసుకొని, మొబైల్ నెంబర్ ఇదంతా చూసుకొని కనుక చేసుకోగలిగితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పైగా ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళకి 10th డిజిట్లో కనుక 9 కనుక వచ్చిందనుకోండి మొబైల్ నెంబర్లో 50-50 ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి. అంటే ఏమిటంటే 50-50 ఛాన్సెస్ అంటే ఒక 6 నెలలు బాగుంటుంది, 6 నెలలు బాగుంటుంది. అలానే మిగతా వాళ్ళకు కూడా, మిగతా డెస్టినీ నెంబర్లు ఉన్నా సరే 9 సిరీస్ వాళ్ళ మొత్తానికి కూడా 50-50 ఛాన్సెస్ మాత్రమే ఈ 9 లాస్ట్లో 10th డిజిట్లో ఉంటే జరుగుతుందని ఖచ్చితంగా గమనించాలి. వీళ్ళు కూడా ఏంటంటే మొబైల్ నెంబరు మార్చుకుంటే మంచిది. ఎవరికంటే 100లో ఒక 4గురికో 5గురికో కలిసి వస్తుంది తప్ప లాస్ట్లో 9 అనేటువంటిది అందరికీ కలిసి రాదు. ఇది వాస్తవం ఫ్రెండ్స్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ మొబైల్ నెంబర్ లాస్ట్లో 9 ఉన్నటువంటి వాళ్ళు కూడా త్వరపడండి. అలానే మీకు ఎన్ని ఆస్తులుండి ఎంత అనుభవించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఫ్రెండ్స్ దూరం అవుతున్నారు, మీరు ఒక్కళ్ళే సింగిల్గా ఉండిపోతున్నారు, అంటే ఒక్కళ్ళే లగ్జరీని అనుభవిస్తున్నారు, అంటే కంపెనీ అనేటువంటిది లేకోకుండా పోతుంది అనేటువంటి వాళ్ళు. అలానే కుటుంబ సభ్యుల్లో కూడా వీళ్ళకి
ఇప్పుడు తల్లిదండ్రులు కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. కుటుంబ సభ్యుల్లో కూడా వీళ్ళని కాస్త దూరంగానే పెడతారు. ఎందుకురా వీడితో ఎందుకురా స్వామి, వీడు కోపం వస్తే కొడతాడు లేకపోతే చంపేస్తాడు అనేటువంటి భయం కూడా కొంతమందికి ఖచ్చితంగా ఉంటుంది. గత వీడియోల్ని బాగా ఆదరిస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. అలానే ఈ ముందు కూడా ఆదరించండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. మంచి మంచి రెమెడీస్తో కూడా మీ ముందుకు వస్తాను. మీకు ఏదైనా సమస్యలు ఉంటే నాకు చాట్ బాక్స్లో చాట్ చేయండి, లేకపోతే నా కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి మీకు సరిపడా రెమెడీస్ ఇస్తానండి. మీ బర్త్ సిరీస్కి సరిపడా మీ లక్కీ నెంబర్ ఏంటనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచిగా ముందుకు సాగిపోవాలంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి.